2-3 టైమ్స్ ట్రై చేయండి. తప్పకుండా గాలిని పట్టుకోగలుగుతారు. నమస్సుమాంజలి. మీరు ఎప్పుడైనా గాలిని పట్టుకున్నారా? సరదాగా ఒకసారి గాలిని పట్టుకుంటారా? అయితే ఇలా చేయండి. ముందుగా మీరు చేయాల్సింది దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. నెమ్మదిగా వదలాలి. అంటే పూరక కుంభక రేచక ప్రక్రియను చేయాలి. మనది పంచతత్వ దేహం కదా, అలాగే మన చేతి వేళ్లలో కూడా పంచభూతాలు నిక్షిప్తమై ఉంటాయి కదా. అందుకోసం ఇప్పుడు మన ఈ 2 అరచేతులను బాగా రబ్ చేయాలి. ఇదిగో నేను చూపిస్తున్నట్టు రబ్ చేయండి. వేడి పుట్టాలి. ఇప్పుడు మనలోని పంచభూతాలను ఒక్కసారి స్పృశించండి. అంటే ఈ చివరి వేలి యొక్క మొనల్ని ఇలా ట్యాప్ చేయండి, గట్టిగా నొక్కండి. ఈ చేతి వేళ్లను కూడా నొక్కండి. ఇప్పుడు ఫ్లిప్ చేయండి. మీలోనికి దీర్ఘంగా శ్వాసను తీసుకుంటూ మీ 2 చేతులను దూరంగా, అంటే 3 జాలల దూరంగా ఉంచండి. మీ 2 చేతులను 3 జాలల దూరంలో ఉంచండి. ఉంచి ఒక్కసారి దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మీ 2 చేతులను నెమ్మదిగా దగ్గరికి చేరుస్తూ ఉండండి. అప్పుడు మీ 2 చేతులు కలవాలని అనుకుంటున్నా మీ చేతుల్లోకి గాలి వచ్చి అడ్డుపడుతోంది. ఒక్కసారి మీ అంతర్దృష్టితో ఆ గాలిని స్పృశించండి. ఇక్కడ గాలి అనేది ఈ సువిశాల అనంత విశ్వంలోని చైతన్య శక్తి. ఆ శక్తిని మన చేతుల్లోకి తీసుకుంటున్నాం. దాన్ని మీరు తప్పకుండా అనుభూతి చెందుతారు. చూశారు కదా, ఒక బంతి ఆకారంలో చేతుల్ని అడ్డుకుంటూ గాలి ఉంది. అంటే మన చేతుల్లోకి గాలి వచ్చి చేరింది. అంటే మన చేతులతో గాలిని స్పృశిస్తున్నాం. బాగా గమనించండి. మళ్ళీ చేతుల్ని దూరంగా దగ్గరికి చేస్తూ ఉంటే కూడా మీకు ఆ గాలి మీ చేతుల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నాకైతే రౌండ్ బాల్ నా చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇక్కడ శ్వాసను మాత్రం దీర్ఘంగా తీసుకుని వదులుతూ ఉండాలి. చూశారు కదా, మీరు చైతన్య శక్తిని, అంటే ఈ అనంత విశ్వంలోని వాయువుని మీ చేతులతో పట్టుకున్నారు. నాకు మాత్రం చాలా బాగుంది ఇక్కడ టైట్ అయిపోయి. దీన్ని ఒక విధంగా మన శరీరం చుట్టూ ఉండే ఆరా అని కూడా అంటారు. ఇదే మన బాడీ చుట్టూ ఉండే లేయర్, వైట్ కలర్ లేయర్, దాన్ని ఆరా అంటారు. ఈ శక్తి వలయమే మన శరీరం చుట్టూ కవర్ అయి ఉంటుంది.
ఇలా ట్రై చేస్తూ గాలిని పట్టుకోవడం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.